మన ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ స్ట్రైక్తో ముందుకు దూసుకుపోతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కళ్యాణ్ రామ్తో పటాస్ సినిమాతో మొదలైన అనిల్ రావిపూడి కెరియర్ సంక్రాంతికి వస్తున్న చిత్రం వరకు ఎలా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇంత సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు తీసి విసిగిపోయిన హీరోలు ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్తో సినిమా చేయాలని అనుకుంటే అనిల్ రావిపూడికే ఓటేస్తారు. ఈ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి లుక్స్ పరంగా చూసేందుకు అచ్చ హీరోలా ఉంటాడు. అదేవిధంగా ఆయనకి హీరోల స్థాయి కామెడీ టైమింగ్ ఉంది, డాన్స్ కూడా చేయగలుగుతాడు. ఆయన హీరోగా త్వరలో సినిమా చేయబోతున్నారని, మీనాక్షి చౌదరితో సంక్రాంతికి వస్తున్న సినిమా షూటింగ్ టైంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్సని, త్వరలోనే వీళ్ళు కలిసి హీరో హీరోయిన్లుగా సినిమా చేయబోతున్నారని రకరకాల వార్తలు ప్రచారమైంది. అంతేకాదు ఆయన మీనాక్షి చౌదరితో రహస్యంగా ప్రేమాయణం కూడా నడుపుతున్నట్టు పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేశాయి. దీనికి అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో చాలా ఘాటుగా స్పందించారు. మళ్ళీ తనపై ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలంటే భయపడే రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, మీనాక్షి చౌదరితో నాకేదో కెమిస్ట్రీ కుదిరినట్టు యూట్యూబ్లో కొంతమంది వీడియోలు చేశారు. అవి బాగా వైరల్ అయింది. మా ఆవిడికి వాటిలో వాట్సాప్ సన్నివేశాలు పంపారు. బాబు దయచేసి నా మీద ఇలాంటి వీడియోలు చేయొద్దు. నాకు మీనాక్షికి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదరలేదు. మీ టీఆర్పీ కోసం, వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెట్టద్దు. పైగా ఆ వీడియోలకు అందమైన వాయిస్ ఓవర్లు ఇప్పిస్తూ నిజమేనేమో అని జనాలు నమ్మే రేంజ్లో వీడియోలు చేస్తున్నారు. ఏదో నాకు దోచిన సినిమాలు చేసుకుంటూ నా భార్యతో సుఖంగా సంసారం చేసుకుంటాను. దయచేసి చిచ్చులు పెట్టకండి. నేనే మీపై సైబర్ క్రైమ్ కేసులు కూడా వేస్తాను. మీ ఛానల్స్కి స్ట్రైక్ పడకముందే వీడియోస్ని యూట్యూబ్ నుంచి తొలగించండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు.